సో 60 రోజుల్లోనే ఏపీ ఏడబ్ల్యూ ఎగ్జామినేషన్ ఎలా క్రాక్ చేయొచ్చో చూద్దాం. ఇదేదో వీడియోలో టైటిల్ కోసమో, హెడ్డింగ్ కోసమో కాదు. మోస్ట్ సిస్టమాటిక్ వేలో లాజికల్‌గా టైమ్ టేబుల్‌తో సహా ఏ రోజు మీరు ఏ సబ్జెక్ట్ చదవాలి, ఎలా సిలబస్ కంప్లీట్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. సో మీరు బిగినర్ అయ్యి ఉండొచ్చు. మీకు ఈ 60 డేస్ ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీ ఏంటి? మీరు ఒకవేళ జాబ్ గోయర్ అయితే ఈ 60 డేస్ ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీ ఏంటి? ఒకవేళ మీరు డ్రాపర్ అయ్యి మీరు ఆల్రెడీ 1 ఇయర్‌గా ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఈ 60 డేస్ రివిజన్ మాత్రమే చేయాలి. ఆ సిట్యుయేషన్‌లో మీరు ఈ 60 డేస్ ఏం చేయాలి? సో ఎవ్రీ సింగిల్ స్టూడెంట్ ఏపీ ఏడబ్ల్యూ ఎగ్జామినేషన్‌కి ప్రిపేర్ అవుతున్న ఏ స్టూడెంట్ అయినా ఈ వీడియో చూడండి. ఈ వీడియో సేవ్ చేసుకోండి. ఇట్ విల్ బి లైక్ ఎ లైఫ్ సేవర్. ఓకే. బిలీవ్ ఇన్ మీ. జస్ట్ ఒక 5 మినిట్స్ చూడండి. ఈ వీడియోలో ఉన్న డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది. ఈ వీడియో అయ్యేసరికి మీకు మీ ప్రిపరేషన్‌లో ఒక పాజిటివ్‌నెస్ వస్తుంది. మీ ప్రిపరేషన్‌ని ఎఫెక్టివ్‌గా జరిగేలాగా ఈ 60 డేస్ వితౌట్ ఎనీ డీవియేషన్స్ మీరు అనుకున్నది సాధించేలాగా ఈ వీడియో హెల్ప్ అవుతుంది. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ఈ వీడియోలో నేను మిమ్మల్ని ఎగ్జాగరేట్ చేస్తూ 60 డేస్‌లో ఏది పడితే అది చేసేయొచ్చు ఇలాంటి అబద్దాలు ఏం చెప్పను. రియలిస్టిక్‌గానే ఏది పాసిబులో, ఏది పాసిబుల్ కాదో, మీరు ఎంత వరకు చేయగలరో ఎవ్రీథింగ్ హానెస్ట్‌గా, ఫిల్టర్‌లెస్‌గా మాట్లాడతాను. ఓకే. సో నేను ఎప్పుడైనా సరే మిమ్మల్ని మీరు చేయగలరు ఈ 60 డేస్‌లో నా క్రాష్ కోర్స్ తీసేసుకోండి మీకు జాబ్ వచ్చేస్తదని చెప్తే నాకు ఒక 4 అడ్మిషన్స్ ఎక్కువ అవ్వచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ. నేనైతే మీకు ఇందులో రియలిస్టిక్‌గా ట్రూత్ మాత్రమే చెప్తాను. చూద్దాం. సో ఫస్ట్ క్వెషన్ ఏమొస్తుందంటే 60 డేస్‌లో పాజిబులా కాదా? ఓకే. దీనికి రెండే ఆన్సర్స్ ఉంటాయి. పాజిబులా కాదా అంటే పాజిబుల్, నాట్ పాజిబుల్. ఇదేంటి సార్ ఇంతోటి దానికి వీడియో ఎందుకు చేస్తున్నారని అనొద్దు. నేను మొత్తం చెప్తాను చూడండి. ఒకవేళ పాజిబుల్ కాదు అనుకోండి. మీ ప్రిపరేషన్ ఆపేస్తారా? పాజిబుల్ కాదు. ఓకే. 60 డేస్‌లో మీరు సబ్జెక్ట్ చదవలేరు. 60 డేస్‌లో మీరు జాబ్ కొట్టలేరు అని ఎవరైనా చెప్పారు అనుకోండి. మీ జాబ్ మీరు ప్రిపేర్ అవ్వడం మానేస్తారా? 60 డేస్ మీరు జాబ్ ప్రిపేర్ అయినా, అవ్వకపోయినా గడిచిపోతాయి. మీ ఎగ్జామ్ జరిగిపోతుంది. సో, ఎవరో ఒకరు మీకు చెప్పొచ్చు. ఈ 60 డేస్‌లో అసలు మొత్తం కాదు. నేను ఒక అబ్బాయి కూడా మన వీడియోలో కామెంట్ పెట్టాడు. ఐన్‌స్టైన్ వచ్చి చదివినా 60 డేస్‌లో క్రాక్ చేయలేరని. 60 డేస్ నువ్వు ఖాళీగా ఉంటావా బ్రదర్? నా స్టూడెంట్స్ ఖాళీగా ఉండరు. దే విల్ స్టడీ. సో 60 డేస్‌లో చదవమని చెప్తున్నాను నేను. నా దగ్గర చదువుకోండి, నా దగ్గర జాయిన్ అవ్వండి, ఫీజ్ కట్టండి అని నేను చెప్పట్లేదు. సో లిజన్ హియర్. ఈ ఎందుకంటే మీరు పాసిబుల్ కాదైనా మీ ప్రిపరేషన్ ఆపరు. చదువుతారు కదా! ఒకవేళ పాసిబుల్ అనుకోండి. ఈ రోజు నుంచి పడుకుంటే 60 డేస్ తర్వాత జాబ్ ఎవరైనా ఇస్తారా? ఇవ్వరు కదా! సో వెదర్ ఈ క్వెషనే రాంగ్. 60 డేస్‌లో పాసిబులా కాదా అనేది ఎవడికి తెలుసు? అవసరం లేదు. ఈ క్వెషన్ ఆలోచించాల్సిన అవసరమే లేదు. 60 డేస్‌లో మీరేం చేయగలరు? ఇది సూపర్ సూపర్ క్వెషన్ అవుతుంది. అంతేగాని 60 డేస్‌లో ఇది పాసిబులా? 60 డేస్‌లో నాకు జాబ్ వచ్చేస్తదా? ఇవన్నీ బ్యాడ్ క్వెషన్స్. 60 డేస్‌లో మీరేం చేయగలరో చూపిస్తాను. మీరు జాబ్ ఎలా తెచ్చుకోవాలో నేను చూపిస్తాను. దానికి నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను. సో లెట్స్ మూవ్. చూడండి. సార్ కష్టపడకుండా ఫస్ట్ మీరు ఈ 60 డేస్‌లో ప్రిపేర్ అవ్వడానికి మీకొచ్చే ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, సార్ కష్టపడతాం సార్ 60 డేస్ కష్టపడి ఏదో ఒకటి చేసేస్తాం. చేసాక జాబ్ రాకపోతే ఎట్లా సార్? ఎందుకంటే ఎప్పటినుంచో ఇయర్స్ తరబడి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఉన్నారు. సబ్జెక్ట్ అనేది 60 డేస్‌లో నేర్చుకునేది కాదు. సో 60 డేస్‌లో మొత్తం జరిగిపోతుందా సార్? అని మీకు డౌట్స్ ఉండొచ్చు. చూడండి మీకుండే క్వెషన్స్ చెప్తాను నేను. కాంపిటీషన్ చాలా ఎక్కువ కదా సార్. నాకు బేసిక్స్ కూడా రావు సార్. అందరూ ఎప్పటినుంటో ప్రిపేర్ అయిపోతున్నారు సార్. నేను ఈ రోజొచ్చి 60 డేస్‌లో జాబ్ కొట్టేయగలనా సార్? ఇది పాసిబులా సార్ అసల? నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తే అసలు ఛాన్స్ ఉందా? ఇది ప్రతి యాస్పిరెంట్‌లో 90% ఆఫ్ ద యాస్పిరెంట్స్ ఇప్పుడు అప్లికేషన్స్ ఎన్నొస్తాయో అందులో 90% ఆఫ్ ద స్టూడెంట్స్‌కి ఈ డౌట్స్ మైండ్‌లో ఉంటాయి. ఈ డౌట్స్‌ని నేను ఈ రోజు రిజాల్వ్ చేస్తాను. ఫస్ట్‌లీ లిజన్ హియర్. మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో చెప్తాను చూడండి. పక్క వాళ్ళని చాలా ఎక్కువగా ఊహించుకుంటాం. ఇది నాట్ ఓన్లీ ఏడబ్ల్యూ ఎగ్జామినేషన్ రేపొద్దు మీరు గేట్ ప్రిపేర్ అయినా, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా మీకు ఫస్ట్ క్వెషన్ వచ్చేసేదే మీరు రేపొద్దున ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ డౌటే మనకి చేయగలమా లేదా అనేది వస్తుంది. తప్పు. ఫస్ట్ మీరొక విన్నర్ లాగా ఆలోచించాలంటే ఏం చేయాలి? ఎలా చేయాలి? ఈ 2 క్వెషన్సే మీ మైండ్‌లో ఉండాలి. అంతేగాని ఇది నేను చేయగలనా లేదా? చేయగలనా లేదా? అని రోజు ఆలోచిస్తూ మీ ప్రిపరేషన్ చేయాలని అనుకుంటే నో యూజ్. అసలు మీరు ప్రిపరేషనే చేయొద్దు. మీకు ఆ నెగెటివ్ మైండ్ నుంచి బయటకొచ్చేయండి. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఫస్ట్‌లీ మనం చేసే తప్పేంటి? పక్క వాళ్ళని ఎక్కువగా ఎస్టిమేట్ చేసేయడం. వాళ్ళందరూ ఎప్పటినుంచో చదివేస్తున్నారు. వాళ్ళకి ఫుల్‌గా సబ్జెక్ట్ ఉంది. నాకేమీ రాదు. వాళ్ళకంతా తెలుసు. వాళ్ళకే ర్యాంక్స్ వస్తాయని మీరు పక్క వాళ్ళ గురించి ఆల్రెడీ వాళ్ళ లైఫ్ కూడా మీరే రాసేసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ టాలెంట్ ఎంత? అన్నీ మీకు తెలియకుండానే ఎస్టిమేట్ చేసేసుకొని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని యూ ఆర్ గోయింగ్ రాంగ్. అండర్‌స్టాండ్? సో, ఇక్కడ చూడండి మనల్ని మనం ఎప్పుడు తక్కువగా ఎస్టిమేట్ చేయడం, పక్క వాళ్ళని చాలా ఎక్కువగా ఎస్టిమేట్ చేయడం. ఈ మిస్టేక్ చేసే వాళ్ళే ఇలా ఆలోచిస్తారు. ఆ కేటగరీలో చాలా మందుంటారు. మీరు ఆ కేటగరీలో ఉండొద్దు. ఓకే. చూడండి. మీరు ఫస్ట్‌లీ ఒకటి ఆలోచించండి. ఇప్పటి వరకు ఇన్ని పోస్ట్‌లు ఎప్పుడు పడలేదు. 600 నంబర్ ఆఫ్ పోస్ట్. పాజిటివ్ థింగ్. సెకండ్ పాజిటివ్ థింగ్ ఏంటంటే కామన్ ఎగ్జామ్.
సో మీకు ఇలాంటి పాజిటివ్ పాయింట్స్ చాలా ఉన్నాయి ప్రిపేర్ అవ్వడానికి. మనం ఏంటంటే ఈ పాజిటివ్ పాయింట్స్ వదిలేసి ఓన్లీ భయాన్నే పట్టుకుంటాం. ఏ రోజైతే భయం మీ మైండ్‌లో ఉంటుందో మీ ప్రిపరేషన్ ఏ రోజు సరిగ్గా జరగదు. నేను టైమ్ టేబుల్ ఇస్తాను మీకు. మొత్తం ఎవ్రీథింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. చూడండి. సైలెంట్‌గా ప్రిపేర్ అయ్యి యావరేజ్ మార్క్స్‌తో జాబ్ కొట్టిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. మీకు సోషల్ మీడియాలో కనిపించే టాపర్స్, ర్యాంకర్స్ నేను 1 ఇయర్‌గా ప్రిపేర్ అయ్యాను. అప్పుడెప్పటి నుంచో ప్రిపేర్ అయ్యాను. ఇవన్నీ చెప్తా ఉంటారు. ఓకే. మీరు వాళ్ళనే చూసుండొచ్చు. నేను సడెన్‌గా జాబ్ మానేసి తక్కువ టైమ్‌లోనే ప్రిపేర్ అయ్యి క్రాక్ చేసిన వాళ్ళని ఎంతో మందిని చూసాను. జాబ్ మానేయమని నేను చెప్పట్లేదు. ఎగ్జాంపుల్‌కి చెప్తున్నాను. సో ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. ఫస్ట్‌లీ ఎంతవరకు పాసిబిలిటీ ఉందో చూద్దాం. కానీ రియాలిటీగా నేను ఒకటి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. జాబ్ వచ్చినా రాకపోయినా మీ ప్రిపరేషన్ అయితే చేస్తారు కదా! చేసే ప్రిపరేషన్‌ని పాజిటివ్‌గా చేయండి. మంచి మోటివేషన్‌తో చేయండి. రిజల్ట్ గురించి భయపడుతూ చేయకండి. సో లెట్స్ మూవ్ ఫర్దర్. సో మార్నింగ్ నుంచి దీస్ ఆర్ ద నంబర్ ఆఫ్ కాల్స్ ఐ యామ్ గెట్టింగ్. ఓకే. ఫోన్ పక్కన పెట్టేద్దాం. ఐ డోంట్ నో. పొద్దున్నుంచి ఒక 100 కాల్స్ అటెండ్ అయ్యి ఉంటాను. తక్కువలో తక్కువ. సో, బట్ నేను జనరల్‌గా స్టూడెంట్స్‌కి వాట్సాప్ మెసేజ్ చేయండి అని చెప్పినా సరే కాల్స్ చేస్తా ఉంటారు. కొన్ని అటెండ్ చేస్తాను మాక్సిమం. ఓకే. ఇక్కడ వితౌట్ ఎనీ డీవియేషన్స్ ఇక్కడికొచ్చేద్దాం. వై థిస్ నోటిఫికేషన్ ఈస్ డిఫరెంట్. ఇప్పటి వరకు ఇన్ని పోస్టులు ఎప్పుడు పడలేదు. అన్ని ఎగ్జామ్స్ కలిపి పెడుతున్నారు. ఒక స్టేట్ నుంచి ఆల్‌మోస్ట్ 600 నంబర్స్‌ని సెలెక్ట్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. గేట్ అనేది ఒక 30 స్టేట్ పీపుల్స్ రాస్తారు. ఓకే. అది ఒక ఇప్పుడు 600 ఇంటూ 30 వేసుకోండి. 18,000 అవుతుంది. 18,000 నుంచి కొంచెం తగ్గించండి. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఓహ్! 15,000 గేట్‌లో 15,000 ర్యాంక్ రావడం అంత డిఫికల్టీ కాదు. 2 నెలలు చదివితే వస్తుంది. ఏంటి ఇండియా వైడ్ కాంపిటీషన్. ఇప్పుడు దీన్ని స్కేల్ అప్ చేసి మీ పాజిటివ్ బూస్ట్ చేయడం కోసం చెప్తున్నాను. ఒక్క స్టేట్‌లోనే మీరు 600 మందిలో ఒకరవ్వాలి. ఆఫ్‌కోర్స్ ఇందులో చిన్న చిన్న మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ ఉంటాయి. నా స్పెషలైజేషన్ వేరు సార్. నా కేటగరీ వేరు సార్. నాకు ఇన్నే పోస్టులు ఉన్నాయి సార్ అని అనొచ్చు. ఎగ్జాంపుల్‌కి చెప్తున్నాను. ఓకే. సో చూడండి. టార్గెట్ ఏంటి మనకి? మీరేమన్నా టాపర్ అవ్వాలనుకుంటున్నారా? ఇందులో టాప్ 10 ర్యాంక్ తెచ్చుకోవాలా? లేకపోతే టాప్ 50లో ఉండాలా? టాప్ 100లో ఉండాలా? మనకు కావాల్సింది ఉద్యోగం మాత్రమే. దానికి ఎన్ని మార్క్స్ కావాలి సార్? ఇదివరకు ఒక 79 అట్లా ఉండేది కట్ ఆఫ్ 100కి. అప్పుడు పేపర్ ఈజీగా ఉండొచ్చు. ఇప్పుడు పేపర్‌లో అందరికి ఉండే క్వెషన్ ఏంటంటే, సార్ 3 అవర్స్ ఎగ్జామ్ జరగబోతుంది గదా! 100 క్వెషన్స్ అంటే దానికి సంబంధించి దాని గురించి నేను చివరిలో మాట్లాడతాను. ఓకే. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇన్ని పోస్టులు లేనప్పుడే 79 కట్ ఆఫ్ ఉన్నప్పుడు, ఇన్ని పోస్టులు ఉన్నప్పుడు కట్ ఆఫ్ తగ్గే ఛాన్స్ అయితే ఉంది కదా! సో, ఆ 100కి మీరు అనుకున్న మార్క్స్ రీచ్ అవ్వడం అంత డిఫికల్ట్ కాదు. ఇప్పుడు ఇందులో మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే నాన్ టెక్నికల్ స్టూడెంట్స్ అంటే ముందు నుంచి ఇంజినీరింగ్ ఆహ్, ప్రిపేర్ అయినా అవ్వకపోయినా 30 మార్క్స్ ప్రతి ఒక్కరికి కొత్తే. ఆ 30 మార్క్స్ మీరెలా చదువుతారో సంవత్సరం నుంచి చదువుతున్న స్టూడెంట్ కూడా కొత్తే. ఎందుకంటే అది ఔట్ ఆఫ్ ద ఎక్స్‌పెక్టేషన్ వచ్చింది. అట్లాగే మైక్రో ప్రాసెసర్ పెట్టాడు. అట్లా 2, 3 కంటెంట్ కొంచెం కంటెంట్ ఒక 30% ప్లస్ కంటెంట్ అనేది అందరికీ కొత్తే. మీకెంత కొత్తో వాళ్ళకి కూడా అంతే కొత్తే. ఈ 30 మార్క్స్‌లో మీరు మాక్సిమం స్కోర్ చేయడానికి ట్రై చేయండి. మీ 100లో ఈ 30 ఇక్కడి నుంచి వచ్చాయా? ఎక్కడి నుంచి వచ్చాయా? అనేది ఎవరు చూడరు. రైట్? ఓకే. లెట్స్ మూవ్. సో, ఇప్పుడు 60 డేస్‌లో రియాలిటీ చెక్ లాగా నేను ఒక డైలీ టైమ్ టేబుల్ మీకిస్తాను. డైలీ టైమ్ టేబుల్ ఇస్తాను. మీ కేటగరీ ఏంటనేది చెప్తాను. అంటే మీరు ఈ రోజే స్టార్ట్ చేస్తే ఏం జేయాలి? ఇప్పటి వరకు ఆల్రెడీ స్టార్ట్ చేస్తే ఏంటి? మీరు ఒకవేళ జాబ్ గోయర్ కాకపోతే ప్రతి కేటగరీకి నేను ఒక టైమ్ టేబుల్ ఎక్స్‌ప్లెయిన్ చేసి మీరు డైలీ ఏం రొటీన్ ఫాలో అవ్వాలి? ఎవ్రీథింగ్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఓకే. సో, నేనేమి ఇప్పుడు జస్ట్ మిరాకిల్స్ ఏం ప్రామిస్ చేసేయట్లేదమ్మా. 60 డేస్‌లో రియలిస్టిక్‌గా మీరు ఏం చేయగలరో అది మాత్రమే చెప్పగలుగుతున్నాను. నేను ఈ 60 డేస్‌లో ఇది చేస్తే జాబ్ వచ్చేస్తదా సార్ అంటే, జాబ్ కోసం ఆలోచిస్తూ చదవడం మానేయండి. ఆ రోజే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ ఎఫిషియన్సీ పెరుగుతుంది. సో, ప్రతీదీ 60 డేస్‌లో పాసిబులా కాదా కాదు. 60 డేస్‌లో మీరెంత ఎఫర్ట్ పెట్టగలరు అనే దాని గురించే నేను మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా ఇట్ ఈస్ నాట్ జీరో ప్రాబబిలిటీ. కష్టమే. కానీ పాసిబుల్. సో, మీరా కష్టం పడగలరా? లేదా? అనేది మీ చేతికే వదిలేస్తున్నాను. సో, లెట్స్ మూవ్ గైస్. ఇక్కడ మనం చేయాల్సిందేంటంటే డైలీ ఒక టైమ్ టేబుల్ ఫాలో అవ్వాలి. ఒక సబ్జెక్ట్ ఆర్డర్‌ని పెట్టుకోవాలి. తర్వాత సబ్జెక్ట్ రివిజన్ ఎలా చేయాలనేది చూసుకోవాలి. ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీకున్నది 2 నెలల టైమే కాబట్టి మీరు చదివిన సబ్జెక్ట్ మర్చిపోయే ఛాన్స్ తక్కువే. గేట్‌లో ఏంటంటే 1 ఇయర్ కదా సబ్జెక్ట్ చదవడం. 1 ఇయర్ తర్వాత ఫస్ట్ చదివిన సబ్జెక్ట్ మర్చిపోతారు కాబట్టి రివిజన్‌కి ఎక్కువ టైం పెట్టాల్సొస్తది. ఇప్పుడు మీరు చదివేదే రివిజన్ అనుకోండి. ఓకే. సో, రివిజన్‌కి మరీ ఎక్కువ టైం పెట్టాల్సిన అవసరం లేదు ఈ కేస్‌లో. బట్ స్టిల్ పెట్టాలి. ఎగ్జామ్స్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్. సో, ఈ మొత్తం ఫాలో అవ్వాలి. ప్రతిరోజు మీకంటూ ఒక టైమ్ టేబుల్ ఉండాలి. ఏ రోజు ర్యాపిడ్‌గా పొద్దున్న లేసి ఈరోజు ఏం చదవాలనుకుంటే ఆ రోజు చదువుతాను అని అనుకుంటే మీరు రోజులో చాలా టైం వేస్ట్ చేస్తారు. ఏ రోజైతే మీ డే ప్లాన్డ్‌గా ఉండదో నన్ను నన్ను నమ్మండి ఇది రియలిస్టిక్‌గా చెప్తున్నాను. మోస్ట్ ఎక్స్‌పీరియన్స్‌డ్‌గా చెప్తున్నాను. ప్రతిరోజు ఒక్క 5 నిమిషాలు పడుకునే ముందు
నెక్స్ట్ డే ప్లానింగ్‌కి యూజ్ చేసుకోండి. రేపు నేను ఇది చేస్తాను. ఈ టైం నుంచి ఈ టైం వరకు ఇది చదువుతా. ఈ టైం నుంచి ఈ టైం వరకు ఈ పని చేస్తాననేది ఈ రోజు 5 మినిట్స్ స్పెండ్ చేసి మీరు చేస్తే ఆ 5 మినిట్స్ రేపు మీకు అవర్స్ సేవ్ చేస్తది. ఏ రోజైతే మనకి ఈ రోజు ఏం ప్లాన్ చేయాలనేది క్లియర్‌గా లేదో మనం కొంతసేపైనా లేజీగా గడిపేస్తాం. కొన్ని అవర్స్ కూర్చొని గడిపేస్తాం. కొన్ని అవర్స్ అది స్టార్ట్ చేయకుండా గడిపేస్తాం. కాసేపు ఆగి చదువుదాంలే అని అనుకుంటాం. ఎప్పుడైతే ఈ అవర్ ఈ పని చేయాలనేది మనకు ముందుగా క్లియర్‌గా తెలిసిపోతుందో ఆ టైంలో దెన్ ఆటోమేటికల్లీ వాట్ హ్యాపెన్స్ యూ విల్ స్టార్ట్ వర్కింగ్. సో ఒక 5 మినిట్స్ మీ ఎఫిషియన్సీని చాలా బూస్ట్ చేస్తుంది. ఈ పాయింట్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. యూ మస్ట్ హావ్ ఎ డైలీ టైమ్ టేబుల్. డైలీ టైమ్ టేబుల్ అనేది ఆ రోజు కూర్చొని వేసేది కాదు. ముందు రోజే ప్లాన్ చేసుకోండి. ఒక ప్రాపర్ సబ్జెక్ట్ ఆర్డర్ ఫాలో అవ్వండి. మీకు ఖచ్చితంగా చెప్పగలను నేను. మొత్తం 70 మార్క్స్‌లో మెషిన్స్, పవర్ సిస్టమ్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అదే జరుగుతుందని నేను చెప్పట్లేదు. ఇదంతా ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్‌పెక్టేషన్స్ కదా! 30 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. సో, ఈ 2 సబ్జెక్ట్స్‌ని అస్సల నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు ఒక సబ్జెక్ట్ వైస్ ఆర్డర్ పెట్టుకోండి. నేను కూడా ఒక ఆర్డర్ ఇస్తాను. ఈ ఆర్డర్‌లో ఉన్న అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ అన్నీ చెప్తాను. మీ ప్రకారం మీకు నచ్చిన ఆర్డర్ మీరు పెట్టుకోవచ్చు. సో, చూడండి. తర్వాత ఖచ్చితంగా డైలీ కొంచెం సేపు రివిజన్‌కి, తర్వాత టెస్ట్‌లు అన్నీ ప్లాన్ చేసుకోండి. సో, 60 డేస్‌కి సరిపడే ప్లాన్ మనం డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ థింగ్ మనం దానికి వెళ్ళే ముందు ఒక్క పాయింట్ ఆలోచించండి. ఎక్కువ నెగటివిటీ మన మైండ్‌లో ఉంటుంది. ఏంటంటే, సార్ రాకపోతే ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎన్నో నెగటివిటీస్ మీ మైండ్‌లో వెళ్తా ఉంటాయి. అదంతా తీయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ప్లీజ్ లిసన్ టు మీ. ఆహ్, ఫస్ట్ థింగ్ మీరు ఈ 60 డేస్ కష్టపడిపోయారు. జాబ్ వచ్చేసింది. వెరీ హ్యాపీ. యూ ఆర్ సక్సీడెడ్. యూ ఆర్ సెటిల్డ్. ఒకవేళ జాబ్ రాలేదు. ఏమైపోతుంది? మీ లైఫ్ ఏమన్నా ఆగిపోతుందా? ప్రపంచంలో ఇదొక్కటే నోటిఫికేషనా? దీని తర్వాత మళ్ళీ నోటిఫికేషన్సే రావా? ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. ఇది మిస్ అయితే మళ్ళీ ఉండదు అనేది మిమ్మల్ని కష్టపడడం కోసం, మోటివేట్ చేయడం కోసం చెప్పేది మాత్రమే. ఇది మిస్ అయినా సరే మీరు ఒక్కసారి సబ్జెక్ట్ నేర్చుకుంటే అది 100 విధాలుగా పనికొస్తుంది. ఆ టెక్నికల్ నాలెడ్జ్‌తో బేస్ చేసుకొని రేపొద్దున మీరు మంచి రీసెర్చ్ చేయొచ్చేమో. వేరే నోటిఫికేషన్‌కి అప్లై చేయొచ్చేమో. ఇదే సిలబస్‌తో కోల్ ఇండియా నోటిఫికేషన్ లాస్ట్ ఇయర్ పడలేదా? ఇదే సిలబస్‌తో మీరు వేరే ఎగ్జామ్ ఏదోకటి క్రాక్ చేయొచ్చేమో. సో, మీరు చదువుకున్నది ఏ రోజు వేస్ట్ కాదు. సో, చదివింది నేను రియలిస్టిక్‌గానే మాట్లాడుతున్నాను. అన్‌రియలిస్టిక్‌గా మీరు చదివేయండి జాబ్ వచ్చేస్తది అంటే ఎంతమందికి జాబ్ వస్తదనేది మీకు తెలుసు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? సో, ఆ భయమే మీలో ఉంటుంది కాబట్టి ఆ భయం తీయడం కోసం మాట్లాడుతున్నాను. సో, ప్లీజ్ లిసన్ టు మీ. యు వర్స్ట్ కేస్‌లో మీరేమి లూజ్ అయిపోరు కదా! ఒక 60 డేస్ మీరు మీ జీవితంలో కష్టపడడం వల్ల ఏమన్నా లూజ్ అవుతారా? మీకు డిసిప్లిన్ అలవాటవుతుంది. కష్టపడి చదవడం అలవాటవుతుంది. మీరు కష్టపడింది ఎక్కడ వృధా కాదు. మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు. మీరు ఎవరి కోసమో కష్టపడట్లేదు. ఎవరి కోసమో కష్టపడి వాళ్ళు సాలరీ ఇవ్వలేదు. నా టైం అంతా వేస్ట్ అయిపోయింది అనుకోవడానికి. మీకోసం మీరు కష్టపడుతున్నారు. మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు. నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు. ఆ నాలెడ్జ్‌ని 100 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ప్రపంచంలో ఇదొక్కటే జాబ్ కాదు. ఈ జాబ్ చేయకపోయినా ఎలక్ట్రికల్ ఇంజినీర్ 1000 విధాలుగా సెటిల్ అవ్వచ్చు. కావాలంటే నేను ఒక వీడియో చేస్తాను. మీరు ప్రపంచంలో ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి రీసెర్చ్‌లు చేసుకోవచ్చు. హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు. డోంట్ వర్రీ అబౌట్ ఇట్. సో, సీ హియర్. మీరు యాప్టిట్యూడ్, జీఎస్ ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. దీని తర్వాత ఈ ఎగ్జామ్ ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకుంటున్నారు. మీరు చదివే ఎన్విరాన్మెంట్ తెలుసుకుంటున్నారు. ఇదంతా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్. సో, ఈ ఎక్స్‌పీరియన్స్ లోన్ అవ్వడానికి, ఎక్స్‌పీరియన్స్‌ని అలవాటు చేసుకోవడానికి మీరు ఈ సిస్టమ్‌లో ఎంటర్ అవుతున్నారని గుర్తుపెట్టుకోండి. అంతేగాని కేవలం నేను ఎగ్జామ్ కొడితేనే సక్సెస్ అని కాదు. మీ సక్సెస్ అనేది మీరు కష్టపడడంలో ఉంటుంది. ఏ రోజు ఎంత కష్టపడాలో అంత మీరు కష్టపడిన రోజు మీరు సక్సెస్ అయిపోయినట్టే. జస్ట్ కీప్ దట్ ఇన్ యువర్ మైండ్. ఎవ్రీ డే యూ ఆర్ గోయింగ్ టు గివ్ ద ఫుల్లెస్ట్ పాసిబుల్ ఎఫర్ట్. దట్స్ ఇట్. మీరు ఆ ఫుల్లెస్ట్ పాసిబుల్ ఎఫర్ట్ ఈ 60 డేస్ ఇవ్వండి. మీ లైఫ్‌లో ఈ ఎగ్జామ్ గాదు 100 ఎగ్జామ్‌లు కొడతారు. లేదా మీ లైఫ్‌లో ఖచ్చితంగా ఓ పాజిటివ్ చేంజ్ అయితే చూస్తారు. మీ థింకింగ్‌లో కానీ, మీ నాలెడ్జ్‌లో కానీ ఎవ్రీ వే ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్. సో, యూ ఆర్ నాట్ గోయింగ్ టు లూజ్. బిగినింగ్ ఇట్‌సెల్ఫ్ యువర్ సక్సెస్ ఆర్ ఇఫ్ యూ వర్క్ హార్డ్ ఫర్ 60 డేస్ యూ ఆర్ ఆల్రెడీ సక్సీడెడ్. ఫర్గెట్ అబౌట్ ద ఎగ్జామ్. ఇట్ ఈస్ జస్ట్ ఎ బై ప్రొడక్ట్. సో, సీ హియర్. కంపారిజన్స్ మానేయండి. వాడికెక్కువొచ్చు, నాకు తక్కువొచ్చు. వాడెవడికో ఎక్కువ నాలెడ్జ్ ఉంది. నా దగ్గర లేదు. ఇట్లాంటివన్నీ వదిలేయండి. మీకు రియాలిటీ మళ్ళీ చెప్తున్నాను. మీరేం చేయగలరో అదే చేయండి 60 డేస్‌లో. మీరు చేయలేనిది గురించి ఆలోచించొద్దు. 1% కూడా ఆలోచించొద్దు. ఎగ్జామ్ డిసెంబర్‌లో ఉంటే బావుండును. సిలబస్ మారిస్తే బావుండును. ఈ సబ్జెక్ట్ లేకపోతే బావుండును. అది లేకపోతే నాకు జాబొచ్చేది. ఇట్లాంటి ఆలోచనలు వదిలేయండి. మీరు రియాలిటీలోకొచ్చేయండి. మీరు 60 డేస్‌లో ఏం చేయగలరో అనేది మాత్రమే ఆలోచించాలి. పక్క వాళ్ళ గురించి ఆలోచించడం మానేయండి. సో, డోంట్ కంపేర్ విత్ అదర్. ఎక్స్‌క్యూజెస్ మాత్రం పెట్టుకోవద్దు. ఒక్క రోజు మీ ప్రిపరేషన్ చేయకపోయినా యూ ఆర్ ఫెయిల్డ్. గుర్తుపెట్టుకోండి. మీరు ఒక్క రోజు, ఒక్క గంట, ఒక్క నిమిషం ఎవ్రీథింగ్ ఈస్ ఇంపార్టెంట్. ఈ రోజు మీరు సరిగ్గా చదవలేదు అన్న రోజున మీరు ఫెయిల్ అయిపోయినట్టే ఫీల్ అయిపోండి. సో, ప్రతి డే ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెన్స్‌ని తెలియజేయడం కోసమే నేను 60 డేస్ టైమ్ టేబుల్ మీకు ఇవ్వబోతున్నాను.
ఆ 60 డేస్ టైమ్ టేబుల్ మీరు ఫాలో అవ్వండి. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. డెఫినైట్‌లీ ఒకవేళ ఆ టైమ్ టేబుల్‌లో మీరు సబ్జెక్ట్‌ని ముందు వెనక చేసుకోవాలన్నా చేసుకోండి. ఖచ్చితంగా మీకంటూ ఒక టైమ్ టేబుల్ ఉండాలి. ఎవ్రీ డే రొటీన్ ఉండాలి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. ప్లీజ్ లిజన్ టు మీ. సో గివ్ యువర్ బెస్ట్ గైస్. సో లెట్స్ రివీల్ దట్ 60 డేస్ స్ట్రాటజీ. సో చూడండి, ఇది మా స్టూడెంట్స్ కోసం నేను సబ్జెక్ట్స్ ప్రిపేర్ చేయడం కోసం వేసుకున్న టైమ్ టేబుల్. బట్ ఇది మీకు కూడా హెల్ప్ అవుతదని అనిపించి ఈ సెషన్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక డైలీ ఒక 2 సబ్జెక్ట్స్ టార్గెట్ పెట్టుకోండి. ఎప్పుడైనా సరే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పటికి మీరు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ స్టూడెంట్ అయ్యుంటే, మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా బెస్ట్ సబ్జెక్ట్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఏంటి అంటే నెట్వర్క్ అనాలిసిస్. నెట్వర్క్ అనాలిసిస్ అనే సబ్జెక్ట్‌తో మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. నేను మండే నుంచి వేశాను. మీరు ముందు నుంచి రేపటి నుంచే స్టార్ట్ చేస్తే నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను. సో, ఒక ఇక్కడ నేను ఒక 12 డేస్‌కి వేసుకున్నాను ప్లాను. 10-12 డేస్. ఓకే. డైలీ ఒక 2-3 అవర్స్ దీనికివ్వండి. 3-4 అవర్స్ దీనికివ్వండి. తక్కువలో తక్కువ ఒక 6 అవర్స్. నేను టైం అనేది చెప్తాను. ఫస్ట్‌లీ ఇది ప్లాన్ జేసుకోండి. ఒక సబ్జెక్ట్ నెట్వర్క్స్ ఏసుకోండి. రెండో సబ్జెక్ట్ నేను ఇక్కడ టైమ్ టేబుల్‌లో మెజర్‌మెంట్స్ ఏసాను. కానీ మీరు కావాలనుకుంటే మెషిన్స్ కూడా చేసుకోవచ్చు. పవర్ సిస్టమ్స్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే అవి హై వెయిటేజ్ సబ్జెక్ట్స్ సబ్జెక్ట్ ఆర్డర్ అనేది చేంజ్ చేయొచ్చు. నేను ఇక్కడ వేసిన లాజిక్ ఏంటంటే మెషిన్స్, పవర్ సిస్టమ్స్ అనేవి వెరీ హై వెయిటేజ్ సబ్జెక్ట్స్ కదా! అవి లాస్ట్‌కొచ్చేసరికి చదివితే మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి మీరు మళ్ళీ రివిజన్ చేయాల్సిన అవసరం లేదు. నేనేసిన లాజిక్ ఇది. ఇది ఫస్ట్ బెస్ట్ సబ్జెక్ట్ టు గివ్ యువర్ కాన్ఫిడెన్స్ అండ్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. అట్లాగే ఈ 2 హై వెయిటేజ్ సబ్జెక్ట్స్. ఈ 2 సబ్జెక్ట్స్ మనం లాస్ట్‌లో చదివితే ఏంటంటే మర్చిపోవడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీ ఎగ్జామ్ టైమ్‌కి బాగా హెల్ప్ అవుతుందనే విధంగా ఈ టైమ్ టేబుల్ ప్లాన్ చేశాను. లేదు సార్ నేను ఇవి ముందు చదివేస్తాను సార్ అని అనుకుంటే అది మీ ఇష్టం. ఎవరి కంఫర్ట్ వాళ్ళది. ఇదే రూల్ ఫాలో అవ్వాలని లేదు. కానీ ఇట్లా ప్లాన్ చేసుకోండి. 11థ్ నుంచి ఇదొక 10 డేస్ కంట్రోల్ సిస్టమ్స్. ఓకే. అదే విధంగా పవర్ ఎలక్ట్రానిక్స్. మీకు అంత వెయిటేజ్ కాదు. లో వెయిటేజ్ సబ్జెక్ట్స్ ఏంటంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ అనలాగ్. ఈ 2 కలిపి హార్డ్‌లీ మీకొక 5 మార్కులొస్తాయి. డిజిటల్, మైక్రో ప్రాసెసర్, అనలాగ్ కలిపి. మారొచ్చు యావరేజ్‌గా చెప్తున్నాను. సో, దాన్ని ఆహ్, ఈ 2 సబ్జెక్ట్స్ ఎప్పుడు పారలెల్‌గా పెట్టుకోండి. ఒక లైట్ వెయిట్ స్లెట్ సబ్జెక్ట్, ఒక టఫ్ సబ్జెక్ట్ అట్లా. సో, నెక్స్ట్ పవర్ సిస్టమ్స్ అండ్ మెషిన్స్. సో, ఇక్కడ చూడండి నేను డేట్స్‌తో సహా వేసానిక్కడ. 11th-31st మీరు పవర్ ఎలక్ట్రానిక్స్ చదువుకోండి. అదే విధంగా పారలెల్‌గా డిజిటల్ కంప్లీట్ చేసుకోండి. 21st నుంచి 31st జూలై వరకు ఇక్కడ 20థ్‌కి మీరు కంట్రోల్స్ అయిపోయిన వెంటనే ఫ్రీ అవుతారు కాబట్టి పారలెల్‌గా పవర్ సిస్టమ్ స్టార్ట్ చేసుకోండి. లాస్ట్‌లో మెషిన్స్, అనలాగ్. అనలాగ్ అనేది ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ కొంచెం డిఫికల్ట్‌గా ఫీల్ అయ్యే సబ్జెక్ట్. దాంట్లోంచి 2 మార్క్సే రావచ్చు, ఎన్ని మార్క్స్ అన్నా రావచ్చు. బట్ హ్మ్. ఖచ్చితంగా ఏ సబ్జెక్ట్‌ని వదలడానికి నేనైతే సజెస్ట్ చేయను. కానీ మోస్ట్ ఇంపార్టెంట్‌గా మీరు కాని సబ్జెక్ట్ మిస్ కాకూడని సబ్జెక్ట్స్ ఏమున్నాయంటే పవర్ సిస్టమ్స్ అండ్ మెషిన్స్, నెట్వర్క్ అనాలిసిస్. 3 చాలా మంచి సబ్జెక్ట్స్. ఇవే డిఫరెంట్ అన్ని సబ్జెక్ట్స్‌కి కూడా మంచి వెయిటేజ్ ఉంటుంది. బట్ ఇవి మిస్ చేయొద్దు. గాట్ ఇట్. సో, ఇది నేనిచ్చే టైమ్ టేబుల్. ఈ టైమ్ టేబుల్ ప్రకారమే నేను టెస్ట్ సీరీస్ చూపిస్తాను చూడండి. మీరు ఎగ్జామ్స్ కూడా రాయాలి. ఎలా రాయాలి అంటే ఈ సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఎప్పటికి కంప్లీట్ అవుతుంది? 8థ్ జూలైకి సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోతుందనుకోండి. సబ్జెక్ట్ అయిపోయిన వెంటనే ఒక రోజు తీసుకొని ఫుల్‌గా రివైజ్ చేసేయండి. ఇది కామన్ టైమ్ టేబుల్ ఇస్తున్నాను. కానీ మీరు జాబ్ గోయర్ అయితే ఏం చేయాలి? ఒకవేళ మీరు డ్రాపర్ అయితే ఏం చేయాలి? నేను చెప్తాను. ఇది ఈ టై ఇట్లాంటి టైమ్ టేబుల్ మీకు నచ్చిన విధంగా కావాలంటే మీరు వేసుకోండి. లేదా దీన్ని స్క్రీన్‌షాట్ తీసుకోండి. నేను పక్కకు తప్పుకుంటా. ఓకే. సో, దీని ప్రకారం మీరు కస్టమైజ్ చేసుకోండి. లేదా చాట్ జీపీటీకి ఇచ్చేసి, నేను ఇలా చదువుదాం అనుకుంటున్నాను. నాకో టైమ్ టేబుల్ ఇవ్వంటే చాట్ జీపీటీ మీకు టైమ్ టేబుల్ వేసి ఇచ్చేస్తది. ఓకే. సో, ఇన్ ఎనీ కేస్ నేను చాట్ జీపీటీని ఏమి అడగలేదు. నేను ఇచ్చేసాను. ఓకే. ఇది గ్రూప్ ఆఫ్ టీచర్స్ కూర్చొని ఏ సబ్జెక్ట్‌కి ఎంత టైం పడుతుందనేది ఆలోచించి, దాని ప్రకారం అవర్స్ అడ్జస్ట్ చేసి వేసిన టైమ్ టేబుల్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ లైక్ నేనొచ్చి ఏదో పేర్లు రాసేసి మీకు ఆ టైమ్ టేబుల్ ఇచ్చేయట్లేదు. అర్థమవుతుందా? సో, ఏ సబ్జెక్ట్‌కి ఎక్కువ టైం ఇవ్వాలి, ఏ సబ్జెక్ట్‌కి తక్కువ టైం ఇవ్వాలి అనేది ఆలోచించి చూడండి. ఇక్కడ మెషిన్స్ ఇచ్చాను గదా! ఇక్కడ మెషిన్స్‌కి 4 అవర్స్ టైమ్ ఇవ్వండి. అంటే ఇక్కడ అనలాగ్‌కి జస్ట్ 2 అవర్సే ఇవ్వండి. అలా ఈ రెండిటికి 12 డేసే టైమ్ ఇచ్చాం. కానీ ఇక్కడ దీనికి ఎక్కువ టైం మీరు దీనికి కేటాయిస్తారు. 4 అవర్స్ అంటే పోనీ 66% టైం దీనికివ్వండి. 33 దీనికివ్వండి. అట్లా. అదే విధంగా ఇక్కడ పవర్ సిస్టమ్స్‌కి మీరు 67% ఆఫ్ టైమ్ కేటాయించండి. దాంతో పారలెల్‌గా మీరు చదివే సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఆ సబ్జెక్ట్‌కి రిమైనింగ్ టైమ్ అలోకేట్ చేసుకోండి. అట్లా మీ ప్రిపరేషన్ చేసినప్పుడు మోర్ వెయిటేజ్ యూ షుడ్ డెడికేట్ యువర్ టైమ్. రైట్. ఇప్పుడు దాంతో పాటు మీరు చేయాల్సిందేంటి టెస్ట్ సీరీస్.
ఇప్పుడు 29th నుంచి 10th వరకు మీరు ఎట్లా అయితే ఈ సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతారో 8థ్‌న అది అయిపోయిన వెంటనే ఫుల్ లెంగ్త్ టెస్ట్ ఒకటి రాయాలి. 9థ్‌న ఒకటి, 10థ్‌న ఒకటి. అదే విధంగా నెట్వర్క్స్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ 10థ్‌న అయిపోయిందనుకోండి. 11థ్‌న ఒక ఎగ్జామ్, 12థ్‌న ఒక ఎగ్జామ్ ఫుల్ లెంగ్త్ టెస్ట్ రాసేయండి. ప్రతి సబ్జెక్ట్‌కి అదే ఫాలో అయ్యండి. 20థ్‌ని కంట్రోల్స్ అయిపోయింది. 21st ఒక ఎగ్జామ్, 22nd ఒక ఫుల్ లెంగ్త్ ఎగ్జామ్ రాసేయండి. ఎగ్జామ్‌లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎగ్జామ్‌లో చేసే సిల్లీ మిస్టేక్స్ అవాయిడ్ అయిపోతాయి. అట్లాగే ఒక సబ్జెక్ట్ అనేది ఫుల్ రివిజన్ అయిపోతుంది ఎగ్జామ్ రాసినప్పుడు. మీరు ఏదైనా మర్చిపోతున్నా అది షార్ట్ నోట్స్‌లో అప్డేట్ చేసుకోవడానికి ఉంటుంది. సేమ్ రూల్ ఫర్ ఎనీథింగ్. 31st పవర్ ఎలక్ట్రానిక్స్ అయిపోయిందనుకోండి. ఫస్ట్ ఆగస్ట్‌న ఒక ఎగ్జామ్, సెకండ్ ఒకటి రాస్తారు. అట్లాగే పవర్ సిస్టమ్ థర్డ్, ఫోర్త్‌న. ఇలా మీరు ఎగ్జామ్స్ ఎప్పుడు రాయాలనేది కూడా ఒక ప్రాపర్ టైమ్ టేబుల్ వేసేసుకొని, అదే విధంగా మీరు ఎగ్జామ్స్ రాయండి. అదే విధంగా మీరు ప్రిపరేషన్ కూడా చేసుకోండి. అయిపోయాక లాస్ట్ 5 డేసు మీకు ఈ టైంకి ఏమొస్తుంది? మీ హాల్ టికెట్ మీ చేతికొచ్చేస్తుందా? చాలా ఇంపార్టెంట్ ట్రిక్ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. మీ హాల్ టికెట్ వచ్చాక మీ ఎగ్జామ్ టైమ్ తెలిసిపోతుంది. దేర్ ఆర్ 2 స్లాట్స్ ఉండొచ్చు. 2 పీఎం నుంచి 5 పీఎం అన్నా ఉండొచ్చు. మార్నింగ్ 10-1 ఉండొచ్చు. రెండిట్లో లేదా 9-12 అనుకుందాం. మనకి చాలా ఇంపార్టెంట్ టెక్నిక్ ఏంటంటే, మీరు ఎగ్జామ్ చేసే రోజున, ఎగ్జామ్ రాసే రోజున ఆ టైంకి మీ మైండ్ యాక్టివ్‌గా పనిచేయాలి. ఆ టైంకి మీ మైండ్ యాక్టివ్‌గా ఉండడానికి మీరు చేయాల్సిందేంటంటే, మన మైండ్‌ని రెడీ చేయాలి. ఎలా రెడీ చేస్తామంటే, ఒక 1 వీక్ ముందు నుంచే అదే టైంకి 9-12 అయితే 9-12, 2-5 అయితే 2-5 ఒక 1 వీక్ ముందు నుంచే అదే టైంకి మీరు ఎగ్జామ్స్ రాయడం అలవాటు చేసేసుకోండి. మీరేం జేయాలి? యూ షుడ్ హ్యాబిట్ మీ మైండ్‌ని మీ బాడీని ఆ టైంకి మీరు యాక్టివ్‌గా ఉండడానికి తయారు జేస్తున్నారు. ఎందుకంటే మధ్యాహ్నం ఎగ్జామ్ అనుకోండి, మనకి నేచురల్‌గా స్లీప్ వచ్చే టైము. లంచ్ చేసి వెళ్తాం. ఎంతో కొంచెం డ్రౌజీగా ఉందనుకోండి, మీ ఎఫిషియన్సీ తగ్గొచ్చు. అది తగ్గకుండా ఉండాలంటే మీ బాడీకి ఒరేయ్! ఈరోజు నువ్వు ఈ టైంలో ప్రతిరోజు నువ్వు చేసే పని ఇది అని అలవాటు చేయడం కోసం మీ 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 ఎగ్జామ్ ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో అయితే ఒక వారం నుంచో, 10 రోజుల ముందు నుంచో మధ్యాహ్నం పడుకునే అలవాటు ఉంటే అది మానేసుకోండి. గాట్ ఇట్. ఆ టైం మీ బ్రెయిన్ యాక్టివ్‌గా ఉంటే మీ ఎఫిషియన్సీ కొంచెం పెరుగుతుంది కాబట్టి, ఆ టైంకి లాస్ట్ 1 వీక్ ప్రతిరోజు ఒక ఎగ్జామ్ రాయండి. ఫుల్ లెంగ్త్ ఎగ్జామ్. సో, 16థ్ నుంచి 20థ్ వరకు. 21st ఈస్ ఎ డే ఆఫ్ ఓన్లీ రివిజన్. ప్రశాంతంగా ఉండండి. 22nd ఎగ్జామ్ అనేసి నేను అస్యూమ్ చేసుకొని ఇదంతా చెప్తున్నాను. ప్రశాంతంగా ఉండి, చదివిందంతా మంచిగా రివైజ్ చేసుకొని, ఎక్కువగా వరీ కాకుండా ఆ ఫార్ములా, ఈ ఫార్ములా అని బాడీని, మైండ్‌ని కన్‌ఫ్యూజ్ చేయకుండా, అన్నీ గుర్తుంటాయా లేదా అనే భయం లేకుండా, హ్యాపీగా టెన్షన్ ఫ్రీగా ఉండండి. నెక్స్ట్ డే గివ్ యువర్ బెస్ట్ ఇన్ ద ఎగ్జామినేషన్. దట్స్ ఇట్. దేర్ ఎండ్స్ ద గేమ్. ఆఫ్టర్ దట్ యూ డోంట్ వరీ అబౌట్ ద రిజల్ట్. ఆ తర్వాత ఏమవుతుంది? దాంట్లో ఏమొచ్చింది? దీంట్లో ఏమొచ్చింది? ఎంత టఫ్‌గా ఉంటుంది? ఇవన్నీ మీ మైండ్‌లో పెట్టుకోవాల్సిన పరిస్థితి 1% కూడా లేదు. గాట్ ఇట్? సో, లెట్స్ మూవ్. సో, ఇదే టైమ్ టేబుల్ వేస్తూ, ఇదే ఎగ్జామ్స్ పెడుతూ మనం క్రాష్ కోర్స్ లాంచ్ చేసాం. దాని గురించి కూడా నేను ఎండ్‌లో డిస్కస్ చేస్తాను. మీరు చేయాల్సిన పని నేనే చేయిస్తాను మీతో. దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు చూడండి. మీ మీరు జాబ్ హోల్డర్ అయితే ఏం చేయాలి? డ్రాపర్ అయితే నేను 4 కేటగరీస్‌లో స్టూడెంట్స్‌ని డివైడ్ చేస్తాను. చూడండి. యూ ఆర్ ఎ డ్రాపర్ ఆర్ ఫుల్ టైమ్ ఆర్ జాబ్ హోల్డర్. కానీ మీరేంటంటే బిగినర్. బిగినర్ అంటే ఏంటి? ఇప్పుడే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. మీకు ఎంతో కొంత మినిమమ్ బేసిక్ సబ్జెక్ట్ తెలుసు. ఒకవేళ తెలియకపోయినా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నప్పుడైతే నేను ఇచ్చిన స్కెడ్యూల్ ఫాలో అవ్వండి. బిగినర్ అయితే లిజన్ టు మీ. 6 అవర్స్ ఆ సబ్జెక్ట్స్ క్లాసెస్ వినండి. ఇంకో 6 అవర్స్ ప్రాక్టీస్ పెట్టుకోండి. ఇన్‌ఫాక్ట్ ఈ 6 అవర్స్‌లో ఒక 3 అవర్స్ నన్నడిగితే కొంచెం ఇంకో 30 మార్క్స్ ఉంది కదా! ఆ 30 మార్క్స్‌కి మీరివ్వాలి. నేను 30 మార్క్స్ గురించి కూడా డిస్కస్ చేస్తాను. ఎందుకంటే నేనిచ్చిన టైమ్ టేబుల్ 70 మార్క్స్‌కే. మరి 30 మార్క్స్ కూడా ఇంపార్టెంటే కదా! ఆ 30 మార్క్స్‌కి మీరు ఒక 3 అవర్స్ అంటే ఒక రోజులో 12 గంటలు, 15 గంటలు, 20 గంటలని నేను చెప్పను. రోజు 4 గంటలు పడుకుంటూ 45 డేస్, 60 డేస్ ఉండడం అనేది నెక్స్ట్ టు ఇంపాసిబుల్. కొంతమంది చెప్తారు. మీరది వినకండి. హెల్తీగా చేసుకోవాలంటే మీరు 12 అవర్స్ టు 14 అవర్స్ ఈజీగా చదవచ్చు. నేను నా గేటీ చదివినప్పుడు అంతే చదివాను కాబట్టి ఖచ్చితంగా ఇట్ ఈస్ పాసిబుల్. మీ బాడీని అలవాటు చేసుకోండి. మేబీ ఈరోజు, రేపు ఒక 2 అవర్స్ చదవడం మొదలుపెట్టండి. మన బాడీకి అలవాటవుతుంది. సడెన్‌గా మనం వచ్చేసి ఒక 12 గంటలంటే భయం పడతది. కాబట్టి స్లోగా ఇంక్రీజ్ చేసుకోండి. మనకు స్లోగా ఇంక్రీజ్ చేసే కొద్దీ ఏమవుతుందంటే మీ ఎఫిషియన్సీ పెరిగి మీ మైండ్ పాజిటివ్‌గా ట్రైన్ అయ్యి ఇంకా బాగా చదవగలడానికి ఉంటుంది. అదే స్టార్టింగ్ ఎక్కువ అవర్స్ పెట్టేసుకొని స్లోగా తగ్గించుకుంటూ వచ్చేసారనుకోండి అప్పుడు ఇంకా ఇబ్బందవుతుంది. అండర్‌స్టాండ్. సో, ప్లీజ్ సీ హియర్. మీరు పెట్టుకోవాల్సిన టైమ్ ఈ 60 డేస్‌లో అట్‌లీస్ట్ 12 అవర్స్ ఆఫ్ ప్రిపరేషన్ నేను చేస్తున్నాను అని పెట్టుకోండి. మరి జాబ్ గోయర్ అయితే ఏంటి సార్ అంటే మీకు అంత టైం దొరకదు. 6 అవర్స్ పర్ డే
దొరుకుతుంది అనుకోండి. 6 కంటే తక్కువ పెట్టకండి. ఎంత జాబ్ చేసినా, ఏం చేసినా ఆ రోజుకి 6 గంటలైతే దొరుకుతుంది. దొరకకపోతే సండే మానేసి సండే ఒక 12 అవర్స్ ఇచ్చుకోండి. మీరు వీక్లీ టార్గెట్స్ పెట్టుకోండి. సో, 6 x 7 42 అవర్స్. మీరు రోజుకి 4 గంటలే చదివి 5 రోజులు, మిగతా 2 రోజులు 12 గంటలు, 12 గంటలు చదివినా సరే మీ 42 అవర్స్ గడిచిపోతాయి. సో, వీక్‌కి 42 అవర్స్ టార్గెట్ పెట్టుకోండి. జాబ్ గోయర్ అయితే మీరు రోజుకి 4 అవర్స్ చదువుకోండి. సాటర్‌డే, సండే 12 అవర్స్ చదువుకోండి. లేదా డైలీ 6 అవర్స్ తక్కువలో తక్కువ పెట్టుకోండి. మీకు పాసిబిలిటీ ఉంటే లీవ్స్ పెట్టుకోండి. ఎన్ని లీవ్స్ పాసిబులో అన్ని లీవ్స్. జాబ్ రిజైన్ చేయమని నేను ఏ రోజు సజెస్ట్ చేయను. మీరు జాబ్ చేస్తుంటే హ్యాపీగా జాబ్ మంచిదైతే చేసుకోండి తప్పులేదు. లీవ్స్ ఎంత పాసిబుల్ ఉంటే అంత పాసిబిలిటీకి యూజ్ చేసుకోండి. సో, థిస్ ఈస్ మై సజెషన్ గైస్. సో, ఇప్పుడు దీని ప్రకారం మరి 6 అవర్స్ ఏ డే చదివినప్పుడు వీళ్ళంటే 6 అవర్స్ క్లాసెస్ చూసేసి సిలబస్ కంప్లీట్ చేసేస్తారు సార్. మరి మేమేం చేయాలి సార్ అని మీకు అనిపించొచ్చు. ఫర్ ఏ బిగినర్ నేను చెప్తున్నాను, లిజన్ సీరియస్‌గా వినండి. మీరు ఒకవేళ బిగినర్ అయ్యి ఉంటే ఈ 6 అవర్స్‌లో మనం క్లాసెసే వినేస్తామా సార్? రివిజనే చేసేస్తామా? ఎట్లా చేసేస్తాం సార్? అంటే మీరు ఒకవేళ క్లాసెస్ వింటే ఫాలో రికార్డెడ్ క్లాసెస్. లైవ్ క్లాసెస్ మిస్ అయినా ప్రాబ్లమ్ లేదు. అవి రికార్డెడ్‌లో 1.5x స్పీడ్ టు 2x స్పీడ్‌లో 1 పాయింట్ ఈ లోపు నాకొక 5 మిస్డ్ కాల్‌లొచ్చినాయి. సో, 1.5-2x స్పీడ్‌లో మీరు క్లాసెస్ వినండి. అప్పుడు వీళ్ళు 6 అవర్స్ చదివేది మీరు 3 అవర్స్‌లోనే చదివేస్తారు. వీళ్ళు కూడా అదే పని చేయొచ్చు. తప్పేం కాదు. అంటే వీడియో ఆన్‌లైన్‌లో లెక్చర్స్ వినేటప్పుడు మీకున్న గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, లైవ్ మిస్ అయితే రికార్డెడ్ చూడొచ్చు. రికార్డెడ్ చూసేటప్పుడు మీకు నచ్చిన స్పీడ్‌లో ఇంక్రీజ్ చేసుకుంటా పోవచ్చు. సో, స్టార్టింగ్ 1, 2 లెక్చర్స్ మీకు సబ్జెక్ట్ అర్థం అవ్వడం కోసం 1xలో చూస్తారు. ఒక్కసారి సబ్జెక్ట్ మీరు ఫామ్‌లోకి వచ్చేసిన తర్వాత స్పీడ్ పెంచుకుంటూ హ్యాపీగా మీకు కావాల్సిన స్పీడ్‌లో వింటారు. ఓకే. సో, ఇది ఒక గ్రేటెస్ట్ టెక్నిక్. ఇంకొక పాయింట్ చూడండి. బిగినర్‌కి మన దగ్గర ఏం కోర్స్ ఉందో చూపిస్తాను. తర్వాత జీఎస్ స్ట్రాటజీ గురించి కూడా నేను మాట్లాడతాను. జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. సో, బిగినర్‌కి మన దగ్గర ఉన్న కోర్స్ ఏంటంటే, బిగినర్స్‌కి నేను సజెస్ట్ చేసేది మన దగ్గర ఉన్న టోటల్ ఫుల్ కోర్స్ తీసుకోండి. ఫుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి నేను క్రాష్ కోర్స్ ఫ్రీగా ఇస్తాను. క్రాష్ కోర్స్‌లో మీకేదైతే టైమ్ టేబుల్ వేసానో, సేమ్ ఎగ్జాక్ట్‌గా అదే టైమ్ టేబుల్‌తో డైలీ 6 అవర్స్ క్లాస్‌తో కొంచెం సేపు సబ్జెక్టు మిగతా అంత టైము ప్రాబ్లమ్స్ చేస్తూ ఒక 2000+ ప్రాబ్లమ్స్ క్లాస్‌లోనే చేయిస్తూ మేము ప్లాన్ చేసాం. దానితో పాటు మీకు క్లాస్ రూమ్ నోట్స్ మేమే ఇస్తాం పీడీఎఫ్స్. దాంతో పాటు మీకు ఆ ఎగ్జామ్ షెడ్యూల్ ఇచ్చాను కదా! మొత్తం ఆ షెడ్యూల్‌లో ఉన్న ఎగ్జామ్స్ అన్నీ మేమే కండక్ట్ చేస్తాం. ఎవ్రీ సింగిల్ ఎగ్జామ్ విచ్ ఈస్ గివెన్ ఇన్ ద షెడ్యూల్ దట్ ఈస్ టోటల్ ఆ షెడ్యూల్‌లో ఉన్న ప్రతి ఎగ్జామ్‌ని డే వైస్‌గా మేము కండక్ట్ చేసి సబ్జెక్ట్ వైస్ 2 ఎగ్జామ్స్, మాక్ టెస్ట్‌లు 5 టోటల్ 21 ఎగ్జామ్స్ మనమే కండక్ట్ చేస్తాం. సో, బిగినర్ అయితే మీకు నేను చెప్పేదేంటంటే ఫుల్ కోర్స్ తీసుకోండి. ఎందుకు సార్ ఫుల్ కోర్స్ తీసుకోవడం? క్రాష్ కోర్స్ సరిపోతుంది గదా! అంటే ఫుల్ కోర్స్‌లో మీకు సబ్జెక్ట్ 0 నుంచి ఉంటుంది. మీరు క్రాష్ చదువుతున్నప్పుడు ఏదన్నా టాపిక్‌లో మీకు అర్థం కానప్పుడు ఫుల్‌కి వెళ్లి ఆ టాపిక్ బాగా చదువుకోవచ్చు. ఎందుకంటే ఆల్‌మోస్ట్ సేమ్ టీచరే టీచ్ చేస్తారు కాబట్టి. లేదా పవర్ సిస్టమ్స్, మెషిన్స్ ఫుల్ చదువుతాను సార్. ఎందుకంటే అందులోంచి ఎక్కువ మార్క్స్ వస్తాయి. మిగతా సబ్జెక్ట్స్ క్రాష్ చదువుతాను సార్ అని మీకు నచ్చిన విధంగా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. సార్ ఈ 2 సబ్జెక్ట్స్ ఫుల్ చదివేసుకుంటాను సార్. ఈ సబ్జెక్ట్స్ నేను క్రాష్‌లో చదువుకుంటాను సార్. ఆల్రెడీ పవర్ సిస్టమ్ 60% సిలబస్ అయిపోయింది. ఈ ఫస్ట్ వీక్‌కి మొత్తం సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. అట్లాగే మెషిన్స్ కూడా ఆల్‌మోస్ట్ ట్రాన్స్‌ఫార్మర్స్ అయిపోయి ఇప్పుడు ఇండక్షన్స్ మెషిన్స్ అవుతుంది. సో, మీరు నెట్వర్క్స్ డిజిటల్ రికార్డెడ్ రెడీగా ఉంది. యాప్టిట్యూడ్ రెడీగా ఉంది ఇందులో. మైక్రో ప్రాసెసర్స్ రెడీగా ఉంది. సో, మీరేం చేయొచ్చంటే ఇందులో కొన్ని సబ్జెక్ట్స్ ఫుల్ కోర్స్ చదువుకోవచ్చు. కొన్ని సబ్జెక్ట్స్ క్రాష్ చూడొచ్చు. అందుకే నేను నా ఫుల్ కోర్స్ తీసుకున్న స్టూడెంట్స్‌కి ఇంతకు ముందు తీసుకున్న స్టూడెంట్స్‌కి కూడా నేను ఫ్రీగా క్రాష్ కోర్స్ ఇచ్చాను. నేను మళ్ళీ క్రాష్ కోర్స్ ఆళ్ళతో పర్చేస్ కూడా చేయించలేదు. ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు చూస్తే కామెంట్‌లో కూడా చెప్తారు. సో, మీకు కూడా ఫుల్ కోర్స్ తీసుకునే స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను క్రాష్ ఫ్రీగా ఇస్తున్నాను. సో, హార్డ్‌లీ ఇట్ ఈస్ కమింగ్ ఫర్ 9999. 50% ఆఫ్ వస్తుంది. మీరు నెక్స్ట్ లెవెల్ 50 కోడ్ అప్లై చేసుకోండి. మండే బ్యాచ్ లాంచ్ వరకు మనకి ఆఫర్ ఉంది. ఆ తర్వాతైతే మీకు 40 ఆఫ్ వస్తుంది. 12,000 వస్తుంది. గాట్ ఇట్? ఈరోజు ఒక అమ్మాయి ఫోన్ చేసి నాతో మాట్లాడినప్పుడు, "సార్ ఎక్కడ చూసినా ఫీస్ చాలా హై ఉన్నాయి సార్. 10,000లో ఏం కోర్సు కనిపించలేదు సార్" అంటే మన దగ్గర ఉందని చెప్పడానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే 2000, 3000లో కూడా కోర్స్ ఇవ్వచ్చు. క్వాలిటీ ఆల్సో మ్యాటర్స్. ద లైవ్ కంటెంట్ ఈస్ మ్యాటర్స్. ఎవ్రీథింగ్ ఎన్ని ఫీచర్స్‌తో పెడుతూ ఈ ప్రైస్‌లో ఇవ్వడానికి ఐ ఫీల్ మోర్ హ్యాపీ. నా దగ్గర నుంచి ఎక్కువ మంది స్టూడెంట్స్ చదువుతున్నారనే హ్యాపీనెస్ ఈస్ మోర్ విత్ మీ. సో, లేదు చూడండి. సో, ఐ యామ్ నాట్ డైవర్టింగ్ గైస్. సో, మళ్ళీ మనం పాయింట్‌కి వద్దాం. సో, మీరు ఒకవేళ ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్ అయ్యి ఉంటే, నేను బిగినర్‌కి స్ట్రాటజీ చెప్పాను కదా! మీ కేస్‌లో ఏంటంటే, ఓన్లీ క్రాష్ కోర్స్ సరిపోతుంది. మీరు అది క్రాష్ కోర్స్ తీసుకుంటారు. మీ దగ్గర ఆల్రెడీ ఉందా? అదనేది మీ పర్సనల్ చాయిసే. కానీ, మీరు కూడా అట్లాగే టైమ్ టేబుల్ వేసుకోండి.
వేసుకున్న తర్వాత మీరు మాత్రం ఎక్కువ ఇప్పటి నుంచే ఎగ్జామ్స్ ఇచ్చేయండి. రివిజన్ ఇప్పటి నుంచే మొదలుపెట్టేయండి. బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఆల్రెడీ చదివేసుంటే మళ్ళీ రివిజన్ చేయడానికి మనకి మూడ్ రాదు. ఈ 60 డేస్ మీ మైండ్‌లో 1% నెగటివిటీ వచ్చినా సరే దాన్ని అక్కడే ఆపేయండి. మన మైండ్ ఏం చెప్తుందంటే ఇంకెన్ని రోజులు చదువుతాం, రిలాక్స్ అవ్వు, రిలాక్స్ అవ్వు అని చెప్తా ఉంటుంది కదా! అది మైండ్‌లోంచి తీసేయండి. ఎందుకంటే ఇప్పటి నుంచి చదువుతున్నాం అనేది మీకు ఈ విషయం తెలుసు కదా! రాబిట్ వర్సెస్ టార్టాయిస్. ఎప్పుడైతే రాబిట్ రిలాక్స్ అవుతుందో చిన్నప్పుడు బాగా బేసిక్ స్కూల్‌లో ఉన్నప్పుడు నేర్చుకున్న స్టోరీయే. కానీ అది నిజం. ఇది ఇద్దరికీ హెల్ప్‌ఫుల్. ఒకవేళ మీరు బిగినర్ అయ్యి ఉంటే, మీరు టార్టాయిస్ లాగా ఆ రాబిట్స్‌ని దాటుకొని వెళ్ళిపోవచ్చు. అట్లాగే మీరు ఆల్రెడీ చదువుతున్న స్టూడెంట్ అయ్యి ఉంటే, మీరు రాబిట్‌లా బిహేవ్ చేయకుండా కీప్ ద మొమెంటమ్. ఓకే. నేను చదివేసానులే, నాకంతా వచ్చులే అనే ఆలోచన పెట్టుకోవద్దు. ఇంకెన్ని రోజులు చదువుతాం అనే ఆలోచన రానివ్వద్దు. మీరు పాజిటివ్‌గా తీసుకోండి. వచ్చేస్తుంది, ఎగ్జామ్ దగ్గరలోనే ఉంది. ఐ షుడ్ గివ్ మై బెస్ట్. ఐ షుడ్ షో ద డిఫరెన్స్. ఇన్ని రోజుల నుంచి చదువుతున్నందుకు నాకు ఐ వాంట్ టు సీ ద రిజల్ట్ అని ఫీల్ అవుతూ ఖచ్చితంగా చదవండి. అదే టైమ్ టేబుల్ మీరు ఫాలో అవ్వండి. కానీ మీరు చేయాల్సిందేంటంటే, ఇప్పుడు ఇంక మళ్ళీ కాంప్రిహెన్సివ్ కోర్సెస్ అవి చూడొద్దు. మీరు ఆల్రెడీ చదివేశారు కాబట్టి హ్యాపీగా రివిజన్ ఒక్కటే చేసుకోండి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఫాలో అవర్ క్రాష్ కోర్స్. ఇన్ దట్ కేస్ ఆల్సో ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్. ఇప్పుడు దీని గురించి మాట్లాడే ముందు ఎక్కువ మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ఎట్లాంటి క్వెషన్స్ చేసుకోవాలంటే, ఈఎస్సీ ప్రీవియస్ క్వెషన్స్ చేసుకోండి. కావాలంటే ఎస్ఎస్సీ, జేఈఈ చేసుకోండి. కుదిరితే గేట్ కూడా చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు టైమ్ డ్యూరేషన్ పెంచాడు కాబట్టి అందరికి కొంచెం ఎంతో కొంత డౌట్ ఉంది. అలా అన్ని ఓల్డ్ క్వెషన్స్ సాల్వ్ చేసుకోండి. డెఫినైట్‌లీ యూ విల్ బి ఏబుల్ టు సక్సీడ్. మీరు ఎన్ని పీవైక్యూస్ చేయగలిగితే మీరు అంత స్ట్రాంగ్ అవుతారు. ఎవ్రీ డే ఒక కొత్త క్వెషన్ అన్నా చూడాలన్నట్టు ఫీల్ అవ్వండి. ఓకే. సో చూడండి, మీ టోటల్ టైమ్‌లో 50% వీడియోస్ వినడానికి, ఇది అందరికీ చెప్తున్నాను. 20 టెక్ ఇన్ ఫ్యాక్ట్ ఐ కెన్ సే 50% యూ గివ్ ఇట్ ఫర్ ద కోర్ ఇంజినీరింగ్. మీరు కోర్‌కి 50% ఇవ్వండి. టైమ్ మీ దగ్గర ఎంత టైమ్ ఉంటే 25% ఆఫ్ ద టైమ్ గివ్ ఇట్ ఫర్ నాన్ టెక్. నాన్ టెక్‌లో ఉన్న 5 సబ్జెక్ట్స్ నుంచి 30 మార్క్స్ వస్తాయి కదా! నాన్ టెక్ స్ట్రాటజీ సెపరేట్‌గా చేస్తాను నేను. దానికి 30 మార్క్స్. దానికి మీరు మీరు మీ రోజులో 25% టైమ్ ఇచ్చేయాల్సిందే. మనం నాన్ టెక్ కోర్స్ మండే నుంచి లాంచ్ చేస్తాం. మోస్ట్‌లీ రేపు, ఎల్లుండో నేను కోర్స్ అనౌన్స్ చేస్తాను లోయెస్ట్ పాసిబుల్ ఫీతో. ఆల్రెడీ మంచి మంచి టీచర్స్‌తో మనం మాట్లాడున్నాం. అన్నిటికి మంచి టీచర్స్ దొరికారు. మోస్ట్‌లీ నేను మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇంకొక 25% మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎంత లెక్చర్స్ విన్నా, వీడియో లెక్చర్స్ వింటారో, ఏం చేస్తారో, క్లాసెస్‌కి వెళ్తారో, ఏం చేసినా సరే, మీ అంతట మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడే మీరు సక్సెస్ అవుతారు. మంచి టీచర్ క్లాస్ చెప్తున్నప్పుడు మీరెప్పుడు క్లాస్ వింటున్నా సరే బాగా అర్థమవుతుంది. హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ మీ స్వతహాగా ప్రాబ్లమ్స్ చేసిన రోజే మీరు ఎవాల్వ్ అవుతారు. మీరు చేస్తున్న మిస్టేక్స్ మీకు తెలుస్తాయి. ఇవన్నీ తెలియాలంటే చూడండి, ఫాలో దిస్ స్ట్రాటజీ. నేను చెప్పిన స్ట్రాటజీలో ప్రతి ఒక్కరికి కవర్ అయింది. మీరు బిగినర్ అయితే మీ దగ్గర టైం లేకపోతే, టైం ఉన్నా మీరు బిగినర్ కాకపోయినా, ఎవ్రీ కేస్ ఐ హావ్ కవర్డ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ వీడియో. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. నేను ప్రతి కామెంట్ చదువుతాను. ఒక్కొక్కసారి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. బేస్డ్ ఆన్ మై బిజీనెస్. అది తప్పుగా అనుకోవద్దు. బట్ నేను కామెంట్స్ అయితే ప్రతి కామెంట్ చదువుతాను. సో, నేను కామెంట్ చదివి నేను హ్యాపీ ఫీల్ అవుతాను. సో, ప్లీజ్ కామెంట్ ఇట్. అండ్ మన ఛానెల్‌ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా రాబోతున్నాయి మన ఛానెల్‌లో. ఎవ్రీడే చూడండి, ఈ వీడియో చేయడానికి వెనకాల థాట్ ప్రాసెస్ చాలా ఉంటుంది. నేనేదో వచ్చేసి డైరెక్ట్‌గా కూర్చొని ఒక జూమ్ సెషన్ లాగా కూర్చొని, ఒక కెమెరా ముందు కూర్చొని నేను మాట్లాడేది చాలా ఈజీ. అట్లాంటి సెషన్స్ నేను చాలా చేశాను. అవి 5 మినిట్స్‌లో అయిపోతాయి. 30 మినిట్స్‌లో అయిపోతాయి. ఇప్పుడు ఇలాంటి సెషన్ చేయాలనుకోండి, దాని వెనకాల నేను చాలా బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేయాలి. నా థాట్ ప్రాసెస్ నిన్న మొదలైంది. ఇప్పుడు 60 డేస్‌లో ఒక స్టూడెంట్‌కి జాబ్ రావాలంటే ఏం చేయాలి? ఒక అబ్బాయి 60 రోజుల్లో జాబ్ కొట్టలేనని మెసేజ్ పెట్టాడు. అతను నిజంగా కొట్టలేరా? నా స్టూడెంట్స్‌కి నేను ఎలా హెల్ప్ చేయాలి? ఓకే. ఈ పాయింట్స్, స్టూడెంట్స్ భయపడే పాయింట్స్ అన్నీ నేను రాసుకుంటాను నోట్స్‌లో. తర్వాత నేనే ఒక పీపీటీ మంచిగా చేసి మీకు విజువల్‌గా ప్రెజెంట్ చేస్తాను. సో, అండర్‌స్టాండ్ థట్. సో, థట్ మచ్ ఎఫర్ట్ ఈస్ దేర్ బిఫోర్ ఎవ్రీ సింగిల్ సెషన్. ఇలా నేను ఈ టైప్ సెషన్స్ చేస్తాను. కూర్చొని మాట్లాడేవి ఉంటాయి. బట్ ఐ యామ్ సేయింగ్ థట్ దీస్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. నేను ఏ సెషన్ చేసినా బ్యాక్‌గ్రౌండ్‌లో అయితే హోంవర్క్ చేస్తా. మీకు ఇవ్వాల్సిన పాయింట్స్ స్పష్టంగా ఆలోచించనే ఇస్తా. సో, సీ హియర్, ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే నెక్స్ట్ 60 డేస్‌లో గివ్ యువర్ 100%. ఐ డోంట్ యాక్సెప్ట్ ఈవెన్ 99% ఆల్సో. మీరు 99% ఇచ్చినా మీరు ఫెయిల్యూరే. మీరు 100% ఇవ్వండి. మీకు జాబ్ వచ్చినా రాకపోయినా యూ ఆర్ సక్సీడెడ్. యూ ఆర్ డెఫినైట్‌లీ సక్సీడెడ్. మన యూట్యూబ్ ఛానెల్‌లో డైలీ పోస్ట్ పెడతాను నేను నైట్. ఏం పోస్ట్ పెడతానంటే హౌ ఈస్ యువర్ డే? రేట్ యువర్ డే ఔట్ ఆఫ్ 10 మార్క్స్ అంటాను. మీరు అక్కడ కామెంట్ చేయండి. అలవాటు చేసుకోండి. మీ ఎఫిషియన్సీ పెరుగుతా ఉంటుంది. ప్రతిరోజు ఈరోజు 8/10, రేపు 9/10. యెస్, ఐఎమ్ 10/10 సార్. ఐఎమ్ కన్సిస్టెంట్ సార్ అని కామెంట్ చేయండి. అది మీకు రేపటికి మోటివేట్ చేస్తుంది. మిమ్మల్నే మోటివేట్ చేస్తుంది.
సో యూ సీ హియర్, ఎగ్జామ్ అయిపోయాక మీరు హ్యాపీగా మీరు ఏం కావాలంటే అది చేసుకోండి. మీరు ఏం మీరు ఎన్ని నెగెటివ్ థాట్స్ ఉన్నాయో అన్నీ ఎగ్జామ్ అయిపోయాక కూర్చొని ఇప్పుడంతా నేను ఏడుస్తాను, నెగెటివ్ థాట్స్ పెట్టుకుంటాను, ఏదో ఒకటి చేసుకుంటాను అని మీకు నచ్చినట్టు చేసుకోండి. ఎగ్జామ్ అయ్యే వరకు ఆ నెగటివిటీని ఎంకరేజ్ చేయొద్దు. కాన్సంట్రేట్ ఓన్లీ ఆన్ ప్రాక్టీస్. కాన్సంట్రేట్ ఆన్ యువర్ ప్రిపరేషన్. 100% ఐఎమ్ గోయింగ్ టు గివ్ మై బెస్ట్. దట్స్ ఇట్. ఓకే. సో రిజల్ట్ అనేది లాస్ట్‌లో ఎప్పుడో వచ్చేది. ముందు జరిగేదేంటి? ప్రిపరేషన్. ముందు దాని మీద ఆలోచించండి. ముందున్న రియాలిటీ వదిలేసి ఎప్పుడో వచ్చే రిజల్ట్ గురించి ఆలోచించడం వదిలేయండి. రైట్? సో యూ ఆర్ స్టార్టింగ్ యువర్ ప్రిపరేషన్ ఫ్రమ్ డే 1 ఇట్‌సెల్ఫ్. ఐయామ్ గివింగ్ యూ ద టార్గెట్ ఫ్రమ్ ద మండే. ఓకే. సో ఈలోపు మీ బాడీని, మైండ్‌ని ఎవ్రీథింగ్ అలవాటు చేసుకోండి. మన క్రాష్ బ్యాచ్ షెడ్యూల్ ఇది. ఎవరైనా సరే జస్ట్ రివిజన్ చేసుకోవాలనుకున్నప్పుడు దగ్గరుండి మిమ్మల్ని మేమే రివైజ్ చేయించేస్తాం. ఎవ్రీడే గుడ్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తాం. హార్డ్‌లీ 49999 అంటే 4999. సో ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ బిగ్ అమౌంట్. మీ దగ్గర నిజంగా పేయబుల్ క్యాపబిలిటీ ఉన్న రోజున 5000 పే చేయకుండా అక్కడి నుంచి చదువుతాను, ఇక్కడి నుంచి చదువుతాను, లేదా నేను చదివేసుకోవచ్చు కదా అని అనుకోవద్దు. ఎవ్రీ రూపీ యూ ఇన్వెస్ట్ ఆన్ యువర్ కెరీర్ ఈస్ నాట్ గోయింగ్ టు బి వేస్టెడ్. అది మీకు ఒక్క సబ్జెక్ట్ కోసమైనా, నేనైతే అట్లాగే ఆలోచిస్తా. నేను ఒక్క సబ్జెక్ట్ కోసమైనా సరే నా దగ్గర మనీ ఉన్నప్పుడు ఫుల్ పే చేసైనా, నాకు ఒక చిన్న పీడీఎఫ్ కావాల్సిన ఫుల్ కోర్స్ అయినా తీసుకుంటాను నేను. ఎందుకంటే ఇట్ ఈస్ లేటర్ ఇట్ గివ్ మీ లాట్ ఆఫ్ రివార్డ్స్. ఇప్పుడు నేను స్పెండ్ చేసే స్మాల్ అమౌంట్ నాకు జీవితంలో చాలా రివార్డ్స్ ఇస్తాయి. నాకు తెలిసిన ఒక మంచి టీచర్ ఒక 600 పెట్టి బుక్ కొన్నారు. ఆయన ఆ బుక్ చదివి ఒక టెస్ట్ సిరీస్ చేసి ఒక 20,00,000 సంపాదించాడు. సో, అది నాతో చెప్పిన సీక్రెట్ అది. ఇప్పుడు పెట్టిన 600 గురించే మనం ఆలోచిస్తాం. రేపు మనం సాధించిన, నేను దాని నుంచి 20,00,000 సాధించాను సార్. ఎంతోమంది 600 గురించి బుక్ కొనకుండా అక్కడ పీడీఎఫ్ దొరుకుతుందా, ఇక్కడ పీడీఎఫ్ దొరుకుతుందా అని ఆలోచిస్తారు అంటారు. సో, ఎప్పుడు మన థింకింగ్ అట్లా ఉండాలి. అండర్‌స్టాండ్? యూ ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఫర్ యువర్ కైండ్ ఫ్యూచర్. సో ఈ 4999 కోర్స్‌లో మనకి ఎవ్రీథింగ్ నోట్స్ మనమే ఇస్తాము. లైవ్ మిస్ అయితే రికార్డెడ్. నేను చెప్పిన టోటల్ టైమ్ టేబుల్ వేస్తూ సెషన్స్ ప్లాన్ చేసాము. 45 డేస్‌లో మొత్తం కంప్లీట్ చేసి ఎగ్జామ్స్ కూడా మనమే కండక్ట్ చేస్తాం. ఎగ్జామ్స్ యొక్క టైమ్ టేబుల్ కూడా నేను ఇచ్చేసాను కదా! మీరు ఫుల్ కోర్స్ తీసుకున్న ఆగస్ట్ 15కి సిలబస్ చెప్పి కంప్లీట్ చేస్తాం. క్రాష్ అయినా సరే కంప్లీట్ చేస్తాం. ఫుల్ అనేది మీరు జీరో నుంచి స్టార్ట్ చేసి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. కొన్ని ఫుల్‌లో చూసుకోండి, కొన్ని క్రాష్ చూసుకోండి. అదే మీరు క్రాష్ తీసుకోవాలనుకుంటే మీరు ఆల్రెడీ రివిజన్‌గా కానీ, మీరు కొంచెం బేసిక్స్ ఉన్నా సరే మీరు క్రాష్ తీసుకోవచ్చు. సో బోత్ ద కోర్సెస్ ఆర్ well made and all taught by a expert faculties. You can see the faculty names here. Got it? So all are available at 50% off for next 2 days. Use the code నెక్స్ట్ లెవెల్ 50. మరి ఎట్లా సార్ ఈ కోర్స్ ఎలా తీసుకోవాలి అంటే, నేను కోర్స్ గురించి చెప్తాను. గేట్‌కి కానీ గేట్‌కి, ఈసీ, ఎలక్ట్రికల్, సీఎస్‌సి అండ్ ఏడబ్ల్యూ ఎగ్జామినేషన్ అందరికీ కూడా 50% ఆఫ్ ఉంది. మీకు నా కాంటాక్ట్ నెంబర్ తెలుసు కదా, 9705861166కి టెక్స్ట్ చేయండి. సో నెక్స్ట్ లెవెల్ 50 కోడ్ యూజ్ చేయండి. యూ విల్ గెట్ 50% ఆఫ్. నిన్న ఎప్పుడో నాకు ఫోన్ వస్తే నా పక్కన మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు కామెడీ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ప్రతి స్టూడెంట్‌కి ఫోన్ చేసిన వెంటనే డీటెయిల్స్ చెప్పి, "నీ కోడ్ మాకు కూడా గుర్తుండిపోయింది, నెక్స్ట్ లెవెల్ 50" అని చెప్పి అంటున్నారు. సో వెనెవర్ ఐ లాంచ్ ద బ్యాచ్ ఐ యూజ్ దిస్ కోడ్ ఫర్ 50% ఆఫ్. ఓకే. సో సీ హియర్, మన వెబ్‌సైట్ నేమ్ ఇస్తున్నాను. నేను ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో కామెంట్స్‌లో మన వెబ్‌సైట్ లింక్ ఇస్తాను కోర్స్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే. లేదా నాకు మెసేజ్ చేస్తే నేను కోర్స్ లింక్ ఇస్తాను. nextlevel.akami.net.in ఈ వెబ్‌సైట్ మనది. సో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు మైక్రో ప్రాసెసర్ కోర్స్ కూడా నేను లాంచ్ చేశాను. దాంట్లో మీకు 999కే మొత్తం మైక్రో ప్రాసెసర్ 8085 కవర్ అవుతుంది. అది కాకుండా ఫుల్ కోర్స్ కావాలనుకున్నా ఆర్ క్రాష్ కోర్స్, ఫుల్ కోర్స్ అయితే మీకు 9999కి, క్రాష్ కోర్స్ అయితే 4999 యూ విల్ బి ఏబుల్ టు గెట్ ఇట్. బోత్ ఆఫ్ దెమ్ యూ విల్ గెట్ ద టెస్ట్ సిరీస్ ఫర్ ఫ్రీ. ఎక్స్‌క్లూజివ్ టెస్ట్ సిరీస్ చాలా మంది అడుగుతున్నారు. నేను ఇచ్చిన షెడ్యూల్‌లో మన టెస్ట్ సిరీస్ జరుగుతుంది. బట్ దాన్ని ఎక్స్‌క్లూజివ్‌గా లాంచ్ చేయాలా లేదా అనేది ఆలోచిస్తున్నాం. పాసిబిలిటీ ఉంటే విల్ లాంచ్. ఇప్పుడు 30 మార్క్స్‌కొచ్చేసరికి నేను మోస్ట్‌లీ రేపు దాన్ని లాంచ్ చేస్తాను. ద రిమైనింగ్ 30 మార్క్స్‌కి. ప్రైస్ కూడా నేను చాలా తక్కువలోనే స్టూడెంట్‌కి ఇవ్వగలిగేలాగా ఆలోచిస్తున్నాను. జస్ట్ లైక్ 1999కి ఫుల్ కోర్స్ పెట్టడానికి, ఒక బిలో 200 అవర్స్‌లో ఇది కంప్లీట్ చేయడానికి. ఐయామ్ స్ట్రగ్లింగ్ ఎ లాట్ ఇన్ ప్లానింగ్ అండ్ ఆల్. సో ఇది మీకు రేపు అనౌన్స్ చేస్తాను. ఓకే. హోప్‌ఫుల్లీ. థాంక్ యూ వెరీ మచ్ గైస్. ఆల్ ది వెరీ బెస్ట్. గివ్ యువర్ బెస్ట్. 1% కూడా మీ టైమ్‌ని వేస్ట్ చేసుకోవద్దు. హ్యాపీగా గివ్ యువర్ బెస్ట్ ఫర్ ఎవ్రీథింగ్.
ఈ బెస్ట్ అనేది ఓన్లీ మీ హార్డ్ వర్క్‌లోనే ఉండాలి. స్మార్ట్‌గా ప్రిపేర్ అవ్వండి. మంచి మంచి సోర్సెస్ నుంచి ప్రిపేర్ అయితే మీరు తక్కువ టైంలోనే ఎక్కువ నేర్చుకోగలుగుతారు. ఎట్లాంటి టఫ్ క్వెషన్స్ వచ్చినా సాల్వ్ చేసే కేపబిలిటీ మీకొస్తుంది. దానికి యూ ఆల్వేస్ నీడ్ ఎ ఎక్స్‌పర్ట్స్ సజెషన్స్ అండ్ ఎక్స్‌పర్ట్స్ గైడెన్స్. యూ మస్ట్ లెర్న్ ఫ్రమ్ ద ఎక్స్‌పర్ట్స్. మన దాంట్లో మనం క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్‌లో ప్రతి టీచరు ఉంటారు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే నేను గ్రూప్ కూడా కావాలంటే చూపించగలను. ఇమ్మీడియేట్‌గా స్టూడెంట్ క్వెషన్ అడుగుతాడు. మన టీచర్ ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి ఆన్సర్ చెప్తారు. ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. వాయిస్ నోట్స్ పంపుతారు. అంటే ఇది జస్ట్ మీ క్లాసెస్ మీరు ఆ డౌట్స్‌కైనా సరే యూ కెన్ పే దట్ ఫీ అండ్ జాయిన్. అంత పర్సనల్ కేర్ వి విల్ టేక్ ఇట్ ఫర్ అవర్ స్టూడెంట్స్. మీకు ఎటువంటి సబ్జెక్ట్‌లో డౌట్ ఉన్నా సరే అక్కడ పోస్ట్ చేస్తారు. మా పెయిడ్ స్టూడెంట్స్ గ్రూప్‌లో ఇమ్మీడియేట్‌గా మేము ఆన్సర్ చేస్తాం. టీచర్సే ఆన్సర్ చేస్తాం. ఓకే. థాంక్ యూ ఆల్. సీ యూ ఆల్ గైస్. బై బై. ఆల్ ది బెస్ట్.